మేడం ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం చిన్న పిల్లల నుంచి హరాస్మెంట్ అంటే అదే అంటారు చూసినావా కామాతురం నభం నలజ్జ అన్నారు. కామంలో ఉండేవాడికి వాడికి ఆ ప్రపంచంలో చిన్న పెద్ద అనేది లేకుండా పోతుంది. అంటే సొసైటీ ఎలా తయారవుతుందా, లేదంటే ఆన్లైనా, లేదంటే ఇలా సోషల్ మీడియాలో పోర్నోగ్రఫీ ఇచ్చలవిడిగా దొరకడం వాళ్ళకు వీడియోస్ కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇలా దాని మీద చేస్తున్నారు. స్త్రీ చాలా వరకు నలిగిపోతుంది ఈ సిచ్యువేషన్లో. అంటే స్త్రీకి చిన్నపిల్లల నుంచే పెద్ద వరకు రక్షణ లేకుండా పోతుంది. అది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ బాబాయిలు కానీ సొంత తండ్రిని కూడా ఒకనొక టైంలో కూతుర్ని ఈ విధంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి చిన్నపిల్లల నుంచి వారికి ఎలా చెప్పాలంటారు? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి ఒకసారి చెప్పండి. ఫస్ట్ మనం మీకు ఇందాక ఒక వీడియోలో చెప్పున్నాను, ఒక ఫాదర్ కొన్ని ప్లేసెస్లోనే ఫాదర్కి కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉన్నాయి. అలా కాకుండా లిమిట్ దాటి తను అదర్ పార్ట్స్ టచ్ చేయడం ఇది కూడా క్రైమ్ ఒకటి. అండ్ పిల్లలకి మనం స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదని ఒకటి. అండ్ ఇవన్నీ ఓకే, మనము ఇవన్నీ కాకుండా రెగ్యులర్ వర్క్ చేసుకునే హార్డ్ వర్క్ లేబర్ ఉంటారు పాపం. పీపుల్స్ హార్డ్ వర్క్ ఏ రోజు వర్క్ చేసుకుని ఆ రోజు బతికే వాళ్ళు ఉంటారు పాపం. సో వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే అండి, వాళ్ళు పిల్లల్ని కూడా ముగ్గురిని నలుగురిని అలా కొంతమంది కనేస్తూ ఉంటారు. ఆ కనడం కూడా వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటుందంటే, ఆ ప్లేసెస్కి లాస్ట్ టైం ఒక విలేజ్కి వెళ్ళాము మేము క్యాంప్కి. వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని కొంత టైం మేము మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, ఒక లేడీ వచ్చింది, ఒక ఆడపిల్ల తనకి. సో తను ఏం చెప్తున్నారు అంటే, నాకు ఒక అబ్బాయి కావాలమ్మా, మా ఊర్లో అందరు నన్ను వెలివేసినట్టు మాట్లాడుతున్నారు, నువ్వు చచ్చిపోతే నీకు కర్మ చేయడానికి కొడుకు లేడు అసలు అనని చిన్న చూపు. ఆవిడ ఫంక్షన్స్కి రానివ్వరంట. వీడి ఆస్తి మొత్తం కూడా పక్కకు పోయేది. అంటే ఆవిడ వీడు అంటే వాళ్ళ హస్బెండ్ మొత్తం మీ ఆస్తి అంతా పక్కనోడు తినేవాడే కదా, ఉంది ఒక ఆడపిల్ల. ఇంకా వర్డ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది ఆవిడ చెప్పింది, బట్ మనం కెమెరా ముందు వాడకూడదు ఆ వర్డ్ని. ఉంది ఒక్క నీకు ఆడపిల్ల అని చాలా చిన్న చూపు. ఆవిడ ₹1 ఖర్చు పెట్టిన ఆడపిల్లేగా, తినేవాళ్ళు ఎవరు లేరని ఖర్చు పెడుతుంది అంటారంట. ఆవిడ ఏదన్నా కొంచెం జాగ్రత్తగా వాడింది అనుకోండి, అనవసరమైన ఏదన్నా కొనకుండా ఉండింది అనుకోండి, ఆడపిల్ల ఉన్న వాళ్ళకి పొదుపు ఎక్కువ, పక్కనోళ్ళు తినిపోయేదేగా, అందుకే ముందే పొదుపు. అంటే వీళ్ళ లైఫ్ ను కూడా వాళ్ళు డిజైన్ చేసి అన్ని చెప్పేస్తారు సొసైటీ. సో అటువంటి సొసైటీ అనేది కొన్ని ప్లేసెస్ లో ఇటువంటి మూఢనమ్మకాలు, ఇటువంటి మాటలు పోలేదు. భ్రూణహత్య అంటారు అసలు. ఆడపిల్ల పుట్టగానే కొందరు వద్దు ఆడపిల్ల వద్దు అని చెప్పేసి, మాకు మగ పిల్లోడే కావాలని చెప్పేసి 4 పిల్లలు ఆడపిల్లలు కన్న తర్వాత కూడా నాకు అయితే ఇది భలే సిల్లీగా ఉంటది. ఇందులో ఏంటంటే ఇంకా అబ్బాయి పుట్టలేదని చెప్పి ఆవిడ టార్చర్స్ కాదు. సో ఇటువంటి మైండ్ సెట్ నుంచి బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు దినం చేయడానికి ఆడపిల్ల చేస్తే ఏంటి, అబ్బాయిలు చేస్తే ఏంటి, ఉంటే ఉన్న వాళ్ళే చేస్తారు కదా. సో దానికి టార్చర్ పెట్టడం ఎందుకు? అసలు మనం ఎక్కడ చనిపోతామో, సో ఆ చనిపోయినప్పుడు ఎవరు మనతో ఉంటారో ఎవరు ఉండరో. మొన్న కోవిడ్ వచ్చిందండి, ఎక్కడ దాకో ఎందుకు చాలా మంది, అసలు చాలా వరల్డ్ చూసాము కోవిడ్ అప్పుడు. ఎలా అంటే కొంతమంది ఏ రోజు ₹1 ఖర్చు పెట్టని వాళ్ళు, ఏది చెయ్యని వాళ్ళు కూడా చచ్చిపోతామనగానే చక్కగా డ్రై ఫ్రూట్ షాప్స్ ఎక్కడ ఉంటాయో తెలియని వాళ్ళు కూడా వెళ్ళి ఆర్డర్స్, అంటే అప్పుడు ఆన్లైన్ షాపింగ్ కూడా నేర్చుకున్నారు చాలా మంది తెలియని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా. డైలీ డ్రై ఫ్రూట్స్, కాజు, పిస్తా, బాదాము, వాల్నట్స్ ఇవన్నీ తెప్పించుకొని తిన్నారు బతకడానికి. అంత హుషారు వచ్చింది. అండ్ అప్పటిదాకా మంచి తిండి తిని మంచి పేరుండి పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండి హాస్పిటల్లోనే కోవిడ్ వచ్చి చనిపోయి చివరికి వాళ్ళ డెడ్ బాడీని కూడా ఇవ్వకుండా ఊరు బయటనే శ్మశానంలో తీసుకెళ్లి చివరి చూపు కూడా ఎవ్వరు దగ్గరికి వెళ్ళి చూడలేదు. ఈవెన్ చుట్టాలు పక్కాలు ఎవ్వరు కూడా వచ్చి వాళ్ళని చూడలేదు. సొంత వాళ్ళు, కన్న వాళ్ళు, కట్టుకున్న భార్యలు కూడా చూడని వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఈ కోవిడ్ లో. సో ఇటువంటి మానవత్వం, మర్యాదలు తెలిసిన సొసైటీలో మనం ఉన్నాము ఒక మాట చెప్పాలి అంటే. ఎందుకు అంటే మన భారతదేశము మూఢనమ్మకాలకి క్యాపిటల్, వన్ ఆఫ్ ద క్యాపిటల్ అని మనం చెప్పుకోవాలి. సో ఈ మూఢనమ్మకాలు ఎలా అంటే, ఒక పేరున్న ఒక పర్సన్, అతను మట్టిని తీసుకొచ్చి ఇది బంగారం అన్నా కూడా పట్టుకెళ్ళిపోయేంత మైండ్లోకి మన వాళ్ళు ఉన్నారు. సో ఇది మట్టి కదా, దీంట్లో బంగారం ఎక్కడుంది, సో ఇది బంగారం అన్నాడు కదా ఇతను, దీన్ని మనం ఒకసారి టెస్ట్ చేయించుకుందాం వెళ్ళి బంగారాన్ని, ఇది ఎంత క్వాలిటీ ఉందో అన్న
మైండ్లోకి వీళ్ళు ఇంకా రాలేదు. ప్రతిదీ కూడా పక్కవాడు ఏది చెప్తే అది నిజమని నమ్మేయడం, ఆ ఎదుటివాడిని నిందలేసేయడం, వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు చూసుకోకుండా ఉండడం, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తెలుసుకోకపోవడం ఒకటి. అండ్ అబ్బాయి కావాలి, అమ్మాయి కావాలి, నలుగురు ఐదుగురు ఉంటే మనకి బాగా పెద్ద వంశం ఉంటుంది, పెద్ద బలగం ఉంటుంది, పక్కవాడిని తన్నొచ్చు, మన జోలు రారు. ఇవన్నీ కూడా వీళ్ళకి వీళ్ళు క్రియేట్ చేసుకున్నది ఈ ప్రపంచం. మన నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. సో 10 మంది నుండి 10 మంది ఎందుకు తంతారు పక్క వాళ్ళని? సో తంతే ఆపోజిట్ పర్సన్ ఎందుకు వాళ్ళని వదిలేస్తారు? దానికి తగ్గ యాక్షన్ కి రియాక్షన్ అనేది ఉంటది కదా. సో సొసైటీ చాలా వరకు మనల్ని డిసైడ్ చేసేస్తుంది. ఎలా అంటే నీకేం కావాలి, నువ్వేం తినాలి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అసలు పిల్లల్ని కూడా నువ్వు ఎవరిని కనాలి, నీ భార్యతో కూడా నువ్వు ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఇదంతా కూడా పక్క వాళ్ళు ఎవరో డిసైడ్ చేస్తున్నారు. మన ఇండియాలో ఎవరి జీవితం మీద వాళ్ళకి రైట్స్ లేవండి. ఒక మాట చెప్పాలి అంటే అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల అప్డేటెడ్ పీపుల్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్స్, నాలెడ్జబుల్ పీపుల్స్ వీళ్ళకి తెలుసు మన కోసం మనం ఏం చేయాలి, మన కోసం మనం ఏం సంపాదించుకోవాలి అని. అలా కాకుండా కొంతమంది ఇప్పటికి కూడా ఈ వేలోనే వెళ్ళిపోతున్నారు. నేను ఫస్ట్ మూఢనమ్మకాలు అండ్ సైన్స్ కన్నా కూడా కర్మాని నమ్మాలి మనం. ఫస్ట్ కర్మ అంటే మనం ఏదైతే చేస్తామో అది మనకి తిరిగిస్తుంది. నువ్వు ఈ రోజు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. నువ్వు ఈ రోజు ఎవరికైనా చెడు చేసి ఆ చెడుతో నువ్వు హ్యాపీగా ఈ రోజు ఫీల్ అయ్యావు అని అంటే నీకు విత్ ఇన్ మంత్స్, డేస్లోనే, ఇయర్స్లోనే ఆ కర్మని, నువ్వు చేసిన చెడుకు ప్రతిఫలం నువ్వే అనుభవించి వెళ్ళాలి. ఇది కలియుగం. వెనకటి రోజుల్లో అంటే తాతలు చేసింది మనవాళ్ళు తీసుకునే వాళ్ళంట ఆ రిజల్ట్ ని. బట్ ఈ కలియుగంలో మనం చేసింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లోనే మనము ఆ రిజల్ట్ ని ఎంజాయ్ చేయాల్సి ఉంటది. అది గుడ్ ఆర్ బ్యాడ్ అది తెలియక ఏదేదో మిడిసి పడతారు. ఆ సైన్స్ అంటారు, లేదు అంటే ఈ మూఢనమ్మకం అంటారు. ఇవన్నీ కాకుండా ఒక మనిషిగా నీకేం కావాలి, నువ్వు ఎలా బ్రతకాలి, నీకంటూ కొన్ని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మేలే నాకు మగపిల్లాడే కావాలి, అబ్బాయే కావాలనే దూరం నుంచి ఈ రోజు మన అమ్మాయిల వైపు కానీ రావాలి అని అంటారు మ్యాక్సిమం. అంటే దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అమ్మాయి ప్రెగ్నెన్సీ అవ్వక ముందు ఒక టార్చరు, గొడ్రాలు, పిల్లలు లేరు, ఎవరు నన్ను ఇస్తారా ఇవ్వరా అన్నట్టు పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు, కొంతమంది రిలేషన్స్, కొంతమంది వాళ్ళు ఉండే నైబర్స్, తెలిసిన వాళ్ళు. ఇదొకటి ప్రెగ్నెన్సీ అయ్యే వరకు ఇదొక గోల, ఇదొక టార్చర్ ఆడపిల్లకి. అయిన తర్వాత అబ్బాయి పుట్టుద్దో అమ్మాయి పుడతారు. అమ్మాయి గనక పుట్టిందే అనుకో, నువ్వు మళ్ళీ రావద్దు ఇక్కడికి, మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రా అన్న అత్త కుటుంబం వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. చూసాం, చాలా మందిని చూసాము. అంటే ఒక 20 years బ్యాక్ ఇది ఎక్కువగా ఉన్నింది, 10 years బ్యాక్ కూడా ఉన్నింది. ఇప్పుడు ఈ రీసెంట్ గా ఈ 4 years నుంచి ఇది అనేది పోయింది. ఎవరినో ఒకరిలే అసలు పిల్లలు పుడితే చాలు అన్న కోవలోకి అత్త మామలు కూడా వచ్చేస్తున్నారు కొంతమంది. బాగా పెరిగిపోయింది, అసలు పిల్లలు ఒకటి కనడానికే చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఉన్నాయి. సో అయితే ఇది పెద్దవాళ్ళు కూడా కొంచెం ఈ ఉన్న టెక్నాలజీలో కొంచెం అప్డేట్ అవ్వాలి. మంచి చెడు చెప్పండి, మన కట్టుబాట్లు అన్నీ చెప్పండి. బట్ కడుపులో ఉన్న పిండం ఏంటిది అని డిసైడ్ చేసే రైట్స్, వద్దనే రైట్స్ ఎవరికీ లేదు. మనకి దేవుడిచ్చింది ప్రతిబింబం. సో చక్కగా దాంతో ఎవరైతే ఏముందండి, ఆడవాళ్ళు ఎంతమంది లేరు అసలు. ఆడపిల్ల అంటేనే ఆదిపరాశక్తి కదా. సో ఆదిపరాశక్తి ముందు శివుళ్ళు, స్వామి అటువంటి వాళ్ళు కూడా కొన్నిసార్లు తప్పలేదు. సో అటువంటిది ఇప్పుడు మనం ఆడవారి ఎవరైతేనే పర్లేదు మనకు. సో ఆ జెండర్ అనేది తీసేసేయాలంటారు. జెండర్ అనేది మర్చిపోవాలి, రియాలిటీలోకి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్ మేడం.